హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్స్ ఫ్రేమ్. ఈరోజు వీడియో వచ్చి మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయితే చనిపోయారు కదా, మన్మోహన్ సింగ్ గారు. ఆయన గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోబోతున్నాం. మీరు కానీ మన ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మన్మోహన్ సింగ్ గారు ఎర్లీ లైఫ్ అయితే ఇప్పుడు చూద్దాం. మన్మోహన్ సింగ్ గారి పేరెంట్స్ వచ్చేసి గుర్ముఖ్ సింగ్ కోహ్లీ అండ్ అమృత్ కౌర్. ఈయన సెప్టెంబర్ 26, 1932లో పుట్టారనమాట. మన్మోహన్ సింగ్ గారి ఎడ్యుకేషన్ మొత్తం పంజాబ్ యూనివర్సిటీలో జరిగింది. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అయితే జాయిన్ అయ్యారు మన్మోహన్ సింగ్ గారు. మొత్తం స్టడీ అంతా ఫినిష్ చేసుకుని ఇండియాకి అయితే వచ్చి ఇండియాకి చాలా సేవలు అయితే చేశారు. అందులో కొన్ని పాయింట్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఇక 1972లో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా మన్మోహన్ సింగ్ గారు అయితే పనిచేశారు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో. పాయింట్ వచ్చేసి 1982 నుంచి 1985 కాలంలో మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్ కింద అయితే మనకు వర్క్ చేశారనమాట. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు మన ఇండియాకి 2 times అయితే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు కదా. అందులో ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మన్మోహన్ సింగ్ గారు చేసిన మంచి పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం. కాకపోతే మన్మోహన్ సింగ్ గారు 2 times ప్రెసిడెంట్ అయినా ఒక్కసారి కూడా ఓన్గా గెలవలేదని అందరూ అంటుంటారు. దానికి రీజన్ వచ్చేసి 2004లో అప్పటి కాంగ్రెస్ చైర్పర్సన్ అయిన సోనియా గాంధీ గారు అయితే మన్మోహన్ సింగ్ గారిని పీఎం చేయడానికి అయితే నిర్ధారించుకుని 2004 మే 22వ తారీఖున మన్మోహన్ సింగ్ గారు ప్రమాణ స్వీకారం అయితే చేశారు. మన్మోహన్ సింగ్ గారికి ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఆయనకి ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి పి చిదంబరం. ఈయన కూడా ఇండియా జీడిపికి చాలా హెల్ప్ అయితే చేశారు. 2007లో 9% జీడిపిని అచీవ్ చేయడానికి కారణం పి చిదంబరం గారు. అప్పట్లో మన ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అనమాట. మన్మోహన్ సింగ్ గారు చేపట్టిన కొన్ని కీ పాయింట్స్ అయితే చూద్దాం, ఎలాంటి యాక్ట్స్ అయితే తీసుకొచ్చారో చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, విచ్ మీన్స్ మనకి ఊర్లలో పథకం 10 అని చెప్పి ఉంటుంది కదా, సేమ్ అదే అనమాట. మన్మోహన్ సింగ్ గారు ఈ యాక్ట్ని అయితే రూరల్ డెవలప్మెంట్ కోసం అయితే ఇంప్లిమెంట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి రిజర్వేషన్స్ రావడానికి మెయిన్ రీజన్ మన్మోహన్ సింగ్ గారు అనమాట. 2006లో ఏఎంఎస్, ఐఐటి, ఐఐఎంలో 26% బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే ఇచ్చి చాలామందిని ఎడ్యుకేషన్కి దగ్గరగా చేశారు. చాలామందికి ఎడ్యుకేషన్ కూడా ఫ్రీగా ఇచ్చారనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అయితే మన్మోహన్ సింగ్ గారు ఇంప్లిమెంట్ చేశారు. ఆ ఇంప్లిమెంట్ చేసిన టైంలోనే ఏపీకి ఐఐటి వచ్చింది. మన ఏపీతోనే కాకుండా ఇంకా 7 స్టేట్స్లో ఐఐటిని అయితే స్టార్ట్ చేశారనమాట మన్మోహన్ సింగ్ గారు. మెయిన్గా ఎడ్యుకేషన్లో సర్వశిక్ష అభియాన్ అనే ఈ ప్రోగ్రామ్ మన అందరికీ తెలుసు కదా. దాంతోపాటు మిడ్ డే మీల్ని కూడా మన్మోహన్ సింగ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల చాలామందికి ఎడ్యుకేషన్ అయితే ఫ్రీ వచ్చింది. లైక్ చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మన్మోహన్ సింగ్ గారు అయితే మన ఇండియాని అయితే ఎంకరేజ్ చేశారనమాట. ఇది మన్మోహన్ సింగ్ గారు ఫస్ట్ టైం పిఎం అయినప్పుడు బాగా ఇంప్లిమెంట్ చేసిన పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి మన్మోహన్ సింగ్ గారు సెకండ్ టైం పిఎం అయినప్పుడు ఎలాంటి పాయింట్స్ అయితే ఇంప్లిమెంట్ చేశారో చూద్దాం. 2009లో జనరల్ ఎలక్షన్స్ అయితే జరిగాయి. అందులో కూడా కాంగ్రెస్ పార్టీ విన్ అవడంతో మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు అయితే పిఎం అయ్యారు. నెహ్రూ తర్వాత ఎక్కువ కాలం పిఎం అయిన మొదటి వ్యక్తిలో మన్మోహన్ సింగ్ గారే ఉంటారనమాట. మన్మోహన్ సింగ్ గారు సెకండ్ టైం పిఎం అయినప్పుడు చేసిన కొన్ని పాయింట్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఎన్ఎఫ్సిఏ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని అయితే సెకండ్ టైం పిఎం అయినప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. అలాగే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ యాక్ట్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. యుఐడిఏఐ అంటే మనకి ఆధార్ కార్డు ఉంది కదా, ఆధార్ కార్డుని కూడా మన్మోహన్ సింగ్ గారే సెకండ్ టైం పిఎం అయినప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారనమాట. మెయిన్గా మన ఇండియా ఎకానమీ ఇప్పటికి ఎలా ఉందంటే దానికి పునాదేసింది అయితే మాత్రం మన్మోహన్ సింగ్ గారు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇంకా మన్మోహన్ సింగ్ గారు సెకండ్ టైం పిఎం అయినప్పుడు ఫారినర్ ఇన్వెస్టర్స్ని అయితే ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి అయితే చాలా ప్రయత్నాలు అయితే చేశారు. 1992లో ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చింది. దానికి కూడా మన్మోహన్ సింగ్ గారే మెయిన్ రీజన్ అనమాట. ఇది మన్మోహన్ సింగ్ గారి జీవితంలో కొన్ని కీ పాయింట్స్. చివరి వరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ గైస్. బిఫోర్ క్లోజింగ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ అప్డేటెడ్ న్యూస్. థ్యాంక్ యూ.